మీరు ఒక్క పిలుపు పిలిస్తే ప్రతి ఉద్యోగి కదిలేవారని చెప్పుకుంటారు. తెలంగాణ ఉద్యమం మేము సకల జన సమ్మె పిలిపించినప్పుడు ఆ రోజు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వాళ్ళు పనిచేస్తే కానీ జీతం రాదు. అయినా కూడా వాళ్ళు మేము జీతాలైనా పక్క పెడతా కానీ మేము కూడా ఉద్యోగంలో మేము వద్దని చెప్పినాము. లేదు 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 మేము ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ ఉద్యోగులు మేము పాల్గొంటాం, మాకు పర్మిషన్ ఇవ్వండి, మాకు అనుమతి ఇవ్వండి అని చెప్పి వాళ్ళు బతిలాడి. సార్ ఇంత మహోద్యమం చేశారు కదా సార్, తెలంగాణ వచ్చేసింది, ఉద్యోగులందరూ ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా? మనం ఏం కోరుకున్నాం? స్వరాష్ట్రంలో మనం ఉండాలని కోరుకున్నాం, పరాయి పాలనలో మనం పనిచేద్దామని. ఇప్పుడు మనం కొట్లాడి ఇవాళ తెలంగాణ రాష్ట్రం తెచ్చిన స్వరాష్ట్రం వచ్చింది అంటే ఇవాళ స్వరాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పటికే చాలా ధ్వంసం అయిపోయింది తెలంగాణలో. కానీ ఈ 2.5 ఏళ్ళుగా ఉద్యోగులు ఎక్కడ హ్యాపీగా ఉన్నట్టు కానీ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇలా ఒక పక్కన రాష్ట్ర ప్రభుత్వం 31 జిల్లాలు చేసింది. ఇలా ఒక్క జిల్లాలో పనిచేసేవాడు 4 జిల్లాల్లో పనిచేస్తున్నారు. ఒక్క జిల్లాలో పనిచేసిన 5 జిల్లాలకు అలాంటి ప్రజల సంక్షేమం కొరకు పార్టీలు ఉన్నాయి, ఇలా ప్రభుత్వాలు ఉన్నాయి, పార్టీలు ఉన్నాయి. వాళ్ళు ఆ ప్రజల సంక్షేమం కానీ ప్రజలే తిరగబడతారు. మేము అవసరం లేదు కదా, అప్పుడు మన అవసరం లేదు. కోదండరామ్ గారు ఒక కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ విన్నాము. సో మీరు ఆ ప్రయత్నాన్ని సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? ఎవరైనా ఎన్ని పార్టీలు పెట్టుకుంటే దాన్ని ప్రజలు స్వీకరించి అధికారంలోకి వస్తారు, లేకపోతే పోతారు. అది ఆయన పార్టీ పెట్టినా పెట్టకపోయినా. తెలంగాణ పునర్నిర్మాణంలో ఇప్పుడు మీ పాత్ర లేకుండా అయిపోయింది. ఎవరన్నా లేదని పాత్ర లేదని ఎవరన్నా ఎలా ఉంది? డబ్బు పట్టుకుని సస్పెండ్ చేస్తాం, వాయిస్ ఇచ్చినా సస్పెండ్ చేస్తాం అనేటువంటి. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఎలా ఉందంటారు ఓవరాల్గా? అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే కొంత తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ ఏవి కానీ ఏంటంటే కొంత ప్రజలతోటి దగ్గర సంబంధాలు కోల్పోతున్నారు అన్నటువంటి కొంత కింది లెవెల్లో చర్చ జరుగుతుంది. 2019లో ఎన్నికల్లో నిలబడబోతున్నట్లు మాకు చిన్న టిప్ అందింది. తెలంగాణ వస్తే లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పి అప్పుడు మీరు చెప్పారు. మీ అందరూ ఉద్యోగ సమయంలో ఉద్యోగ సంఘాలు కూడా చెప్పాయి. వచ్చాయా? వస్తాయా? ఎప్పుడు వస్తాయి? బంగారు తెలంగాణను సాకారం చేసిన ఉద్యోగులు ఇప్పుడు సంతోషంగా ఉన్నారా లేదా? టీఎన్జిఓల నేత కారం రవీందర్ రెడ్డి అంతరంగ ఆవిష్కారం. Time to talk. Don't miss.